ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది కుంభరాశి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలి అనంటే కుంభరాశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రాశి వారు అంటే కుంభరాశి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, పేరు బలాన్ని బట్టి కావచ్చు, ఎలాగ చూసినా కుంభరాశి వారికి నేను చెప్పే ఈ వీడియో వర్తిస్తుంది. అంటే కొంతమంది పేరు బలాన్ని ఫాలో అవుతారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ని ఫాలో అవుతారు. ఎట్లాగైనా సరే కుంభరాశి వారికి వాళ్ళ జీవితంలో అప్పులు ఏదైనా ఉంటే నేను చెప్పే చిన్నపాటి రెమెడీ చేస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. అది ఎలా చేయాలి అనంటే, ముఖ్యంగా కుంభరాశి వారు అప్పులు ఉన్నాయి అనంటే ఏమి చేయాలి అంటే, నేను చెప్పే చిన్నపాటి రెమెడీ ఫాలో చేస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. ఇది కేవలం కుంభరాశి వారు మాత్రమే చేయాలి. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసుకుంటే ఆ రాశి వారికి వర్తించినంత మిగతా ఏ రాశుల వారికి వర్తించదు. అది ఏం చేయాలంటే, కుంభరాశి వారు ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఈ పరిహారం చేయాలంటే బుధవారం రోజు చేయాలి. అంటే వారంలో ఒకరోజు బుధవారం నాడు. అది మీరు ఏం చేయాలంటే, మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి, గ్రీన్ లేకపోతే ఎల్లో లేదా వైట్, ఈ 3 కలర్స్ మాత్రమే ధరించాలి. గ్రీను, ఎల్లో, వైట్ అంతే. అయితే బ్లాక్ 80% ధరించకూడదు. ఇంటర్నల్గా కూడా గుర్తుపెట్టుకోండి. మన ఒంటి మీద ఆ రోజు మనం పూజ చేస్తున్నప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ ఉండకూడదు. మిగతా ఏ కలర్స్ ఉన్నా పర్వాలేదు, కానీ మనకి ఇంకా కొంచెం బాగుండాలి, పాజిటివ్గా ఉండాలి అని అంటే ఫస్ట్ గ్రీన్ లేదా ఎల్లో లేదా వైట్, ఈ 3 కలర్స్ ధరించండి. కుంభరాశి వారు ఏం చేయాలి అంటే, ముందుగా మనకి పరిహారానికి కావాల్సింది ఒక ఎర్రని కొండ, అంటే చిన్న ముంత లాంటిది కావచ్చు. దానికి కింద ఒక చిన్న ప్లేట్, అంటే అది కూడా మట్టితో తయారు చేసిన ఒక చిన్న మూకుడు. ఫస్ట్ ఒక తమలపాకు పెట్టి, దాని మీద ఒక చిన్న మూకుడు పెట్టి, దాని మీద ఒక చిన్నపాటి కుండ పెట్టాలి. ఆ కుండ పెట్టే ముందే ఆ కుండ అంటే అంత మాత్రం కుండ ఉండాలి, చిన్నది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kg నుంచి 1 kg పట్టేది ఉండాలి. దాన్ని మనం ఏం చేయాలి, ఆ కుండ నిండా కల్లుప్పు పోయాలి. ఒకరోజు ముందు శుభ్రంగా ఎర్రని కుండ తెచ్చుకొని, చిన్నది ముంత లాంటిది తెచ్చుకొని, దాన్ని శుభ్రంగా కడిగి, దానికి పైన గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టి, దానికి ఫుల్లుగా నిండుగా మనం ఉప్పు పోయాలి. అది కూడా కల్లుప్పు పోయాలి. పోసి కింద ఒక తమలపాకు పెట్టి, తమలపాకు పైన ఒక చిన్న మూకుడు పెట్టి, మూకుడు పైన ఈ ముంత పెట్టి, ఆ ముంత పైన చిన్న ప్రమిద పెట్టాలి. ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి, ఒత్తి దేవుడి అభిముఖంగా తిరిగి వెలుగుతూ ఉన్నట్టు ఆ ఎర్రని కుండలో పోసిన ఉప్పు పైన ఈ నువ్వుల నూనె పెట్టిన దీపాన్ని వెలిగించాలి. ఇది ఏ టైంలో చేయాలి అని అంటే, మీరు పొద్దున్నే అర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 10:45 లోపల చేయాలి. ఒకవేళ పొద్దున్నే డ్యూటీ చేసేవాళ్ళు, ఏదన్నా కొంచెం ఇంట్లో పిల్లలతో బిజీగా ఉండేవాళ్ళు, ఆ టైం మాకు కుదరలేదు గురువుగారు అని అంటే, సాయంత్రం 5:40 తరువాత రాత్రి 9:45 లోపల మీరు సాయంత్రం పూట కూడా ఈ పూజ చేసుకోవచ్చు. కుంభరాశి వారు మీరు ఒకవేళ 99% పొద్దున్నే చేయడానికి చూడండి, కుదరని వారు సాయంత్రం చేయండి. మీరు పొద్దున్నే తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి దేవుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి పూజా మందిరంలో మీరు కూర్చొని, కింద ఒక తమలపాకు, దాని మీద ఒక మూకుడు, దాని మీద ఒక ముంత పెట్టి, ఆ ముంత నిండుగా మీరు కల్లుప్పు పోసి, ఆ కల్లు ఉప్పు పైన ఓ దీపాన్ని వెలిగించి, మీరు మీ మనసులో మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలో, మీరు ఎంతమంది దగ్గర అప్పులు చేసి ఉన్నారో, అది మీ అవసర నిమిత్తం కావచ్చు, పక్కన వాళ్ళకి నమ్మి తెచ్చి ఉండొచ్చు, లేదు ఏదన్నా ఇబ్బందుల్లో ఉండి మీరు తెచ్చుకో ఉండొచ్చు. మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు అంతా తీరిపోవాలి అని ఒక్క బుధవారం నాడు ఈ పూజ చేయాలి. అది ఆడవారు కానీ మగవారు కానీ.
భర్తకి ఏదన్నా డ్యూటీ ఉంది, ఆయన ఆఫీస్కి వెళ్ళాడంటే ఆయన పేరు మీద ఉన్న భార్య చేయొచ్చు. గురువుగారు భర్తది కదా కుంభరాశి, భార్యది కాదు కదా అన్న సందేహం మీకు రావచ్చు. కానీ భార్య భర్త ఒకటే. భార్య కప్పున్న భర్త చేయొచ్చు, భర్త కప్పున్న భార్య చేయొచ్చు. అయితే మీరు చేసేటప్పుడు భర్తకి ఎన్ని అప్పులైతే ఉన్నాయో అవన్నీ తీరిపోవాలి అని భార్య మనస్సులో అనుకొని ఆ కుండలో దీపం పెట్టాలి. అంటే కుండ నిండుగా పోసిన కల్లుప్పులు దీపం పెట్టాలి. అలా పెట్టి బుధవారం ఈ బుధవారం రోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే బుధవారం రోజే ఈ పూజ చేయాలి. అలా 5 వారాలు చేయాలి. ఇప్పుడు మనం పొద్దున్నే పూజ చేసేసాం, పూజ అంతా అయిపోయింది. దీపం మధ్యాహ్నం వరకు ఎలిగి కొండెక్కింది. అప్పుడు మనం ఆ కుండలో ఉన్న ఆ ఉప్పు దీపాన్ని కింద ఉన్న ప్రమిదని ఏమి చేయాలి అని అంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే వాటర్లో వేసేయాలి. 99% ఇది వాటర్లోనే వేయాలి. ఇప్పుడు చాలామందికి నది, బావి, చెరువు, సముద్రం అందుబాటులో ఉంటాయి. కొంతమందికి అందుబాటులో ఉండవు. ఇప్పుడు మాలా హైదరాబాదులో ఉన్నారు. ఇక్కడి నుంచి మేము ఏదన్నా అలాంటివి వేయాలి అంటే మాకు ఇక్కడ నదులు చాలా తక్కువ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళాలి, లేదంటే దుర్గమ్మ చెరువుకి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ సిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, మీరు ఆ చిన్న ముంత ఏమైతే ఉందో అది నీటిలో మునిగేంత ఒక టబ్బులో నీళ్లు పట్టుకోవాలి. అది ఒక బకెట్ కానీ టబ్బు కానీ ఏదైనా కానీ. ఏం చేయాలి, ఆ దీపము, ఆ ఉప్పు, మూకుడు అన్నీ అందులో వేసేసేయాలి. ఉప్పు నీళ్ళలో కరిగిపోయిన తర్వాత ఆ ఏమైతే ఉన్నాయో ఆ మూకుడు, తమలపాకు, ఆ మూకుడు కింద ఉండే, ఆ మూకుడు పైన ఉండే ముంత అన్నీ తీసేసి మీరు ఎవరు తిరగని చెట్టు మొదట్లో వేసేయచ్చు, లేదంటే డస్ట్బిన్లో పడేయచ్చు. ఈ నీళ్లు తీసి మనం షింకులో పోసేయచ్చు. ఇలా చేసేయాలి. ఒకవేళ సాయంత్రం పూట దీపం పెట్టారు, వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్న లేచిన తర్వాత పొద్దున్నే అవి అలా పడేయచ్చు. మామూలుగా వీలున్న వరకు వాటర్లో వేసేయాలి, లేదా ఎవరు తిరగని చెట్టు మొదట్లో వేసేయాలి. ఒకవేళ అది కూడా కుదరకపోతే మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా బుధవారం 5 బుధవారాలు మీరు ఈ విధంగా చెయ్యాలి. 5 బుధవారాలు చేసేసిన తర్వాత మీరు ఒక్క మండలం గ్యాప్ తీసుకోండి, అంటే 41 రోజు. మీరు ఈ ఒక్క మండలంలోనే మీకు తేడా కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఎంతమందికి అప్పులు ఇచ్చినేము, ఎంతమంది తీరేయి, ఎంతమంది ఉన్నాయని మీకు అర్థమైపోతుంది అంతే. ఈ కుంభరాశి వారు ఈ కుండలో దీపాన్ని పెట్టి పూజ చేస్తే వాళ్ళకి ఎలాంటి అప్పు ఉండదని ఈ రాశి వారికి ఉండే శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ రాశివారు ఈ కుండలో దీపం పెట్టి అప్పులన్నీ తీరిపోవాలని 5 వారాలు మీరు పూజ చేస్తే మీకు 100లో 1% కూడా మీకు ఎలాంటి అప్పు ఉండదు, అన్నీ హరింపబడతాయి. మీరు అలా పూజలో పెట్టిన ఆ ఉప్పు కొండ ఏ విధంగా నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుందో మీకున్న అప్పులన్నీ అదే విధంగా హరింపబడతాయి. ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు. కృష్ణార్పణమస్తు.